నార్మల్గా మీకు షాప్లో మీకు ₹2 బ్రూ కాఫీ పౌడర్ దొరుకుతుంది. అందులో మీరు ఎప్పుడైతే మీరు బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తారో మీ యొక్క ప్రోటీన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ప్రోటీన్ లెవెల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మీ యొక్క ఒకటేసారి మొత్తం కడుపు నిండా తినేసి వర్కౌట్ చేస్తే మాత్రం మీకు వామిట్ వచ్చేస్తుంది. లైట్ ఫుడ్ తీసుకోండి, లైట్ తినండి, చాలా వరకు మీకు స్టామినా ఇచ్చేంత వరకు మాత్రమే. లేదంటే ఒక్కొక్కసారి ఫ్రెష్ ఎగ్ ఇట్లా తాగేసేయండి. నార్మల్గా అది ఒకసారి ట్రై చేయండి, చాలా వరకు ప్రోటీన్ లెవెల్ అయితే పెంచుతుంది. కొంతమందికి మోషన్స్ వస్తుంది, బట్ అలవాటు అయిన వాళ్ళకి మాత్రం చాలా వరకు ఎగ్ ఏదైతే ఉంది కదా ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక పర్సన్ కి అతని బాడీ స్టామినా అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అతనికి ఎప్పుడైతే వర్కౌట్ ఇస్తారో సఫోకేషన్ ఇష్యూస్ కూడా చాలా వరకు వస్తుంది. చాలా మందికి అది కంట్రోల్ చేస్తారు అనమాట. అంటే వర్కౌట్ చేసే ముందు మీరు కొంతమందికి నార్మల్ గా ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని అంటే కపుల్ ఆఫ్ మంత్స్ కి చేస్తారు, బట్ డైట్ ప్లాన్ ఒకవేళ ఫాలో అయిపోతే మాత్రం వాళ్ళ ఫ్యాట్. సో హలో గైస్ అందరికి మళ్ళీ. సో బేసికల్లీ ఏంటంటే నార్మల్ గా ప్రీ వర్కౌట్ మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఈ వీక్లీ అనుకోండి. అంటే ఎలా అంటే నార్మల్ గా ఇప్పుడు మనం వర్కౌట్ చేసేటప్పుడు ప్రీ వర్కౌట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎంటీ స్టమక్ అంటే ఖాళీ కడుపుతోని ఏం తినకుండా వర్కౌట్ చేస్తే మన బాడీలో ఉన్న స్టామినా అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మన ప్రోటీన్ లెవెల్ కూడా తక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి వర్కౌట్ వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసేటప్పుడు కళ్ళు తిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, పడిపోవచ్చు. సో ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రీ వర్కౌట్ నార్మల్గా మనకి అంతగానం హైయర్ బడ్జెట్ అవన్నీ ఏం అవసరం లేదు. డబ్బల్ సప్లిమెంట్ తీసుకొని 3000 అలాంటి ఎక్స్పెన్సెస్ మనకు అవసరం లేదు. మనం ఇంటిగానే ఒక 10 to 20 రూపీస్లో కూడా డైలీ మీరు ఎక్స్పెన్స్ చేసినా కూడా చాలా మంచి ప్రీ వర్కౌట్ మీకు దొరుకుతుంది న్యాచురల్లీ. అది సో సప్లిమెంట్స్ ఏవి యూజ్ చేయకుండా మీరు న్యాచురల్లీ మీరు ఎప్పుడైతే డిపెండెంట్ అయి ఉంటారో ఎక్కువ రోజులు కాన్స్టెంట్గా ఉంటుంది, మీ రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఎలాంటి వర్కౌట్ ఎలాంటి ప్లాన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్కౌట్ చేయడానికి వెళ్తారు ఐదర్ మార్నింగ్ ఆర్ ఎదర్ ఈవినింగ్. వర్కౌట్ చేసే ముందు మీరు కొంచెం బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేయండి. బ్లాక్ కాఫీ ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీకు షాప్లో మీకు ₹2 బ్రూ కాఫీ పౌడర్ దొరుకుతుంది. అందులో మీరు ఎప్పుడైతే మీరు బ్లాక్ కాఫీ ప్రిఫర్ చేస్తారో మీ యొక్క ప్రోటీన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ప్రోటీన్ లెవెల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మీ యొక్క మజిల్ బ్రేక్ అయిన మజిల్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేసినప్పుడు మజిల్ ఏదైతే బ్రేక్ అవుతుంది కదా అది రీబిల్డ్ చేయడానికి అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ మీ స్టామినా అనేది కొంచెం పీక్ లెవెల్లో వస్తుంది. సో వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా ఓకే మీకు మీ బాడీలో ఏదైతే స్టామినా ఏదైతే ఉంది ఎనర్జీ లెవెల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాఫీ అలవాటు లేకపోతే కూడా నార్మల్గా తాగండి, లైట్గా తాగండి, బట్ ఎక్కువ షుగర్ ఏం కలపకండి, రైట్. సో ఒకవేళ మీరు షుగర్ కనుక ఏమైనా ప్రిఫర్ చేసిన కూడా బెల్లం ఉంటాయి కదా, సో జాగ్రీ, సో బెల్లంని షేడ్ చేసి వాటర్ లోపల బాగా డిజాల్వ్ చేసి తాగండి. ఓకే, చాలా వరకు బెటర్ రిజల్ట్ అయితే చూపిస్తుంది, మజిల్ గ్రోత్ కూడా చాలా వరకు ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బనానాస్, రైట్. సో షెడ్యూల్ బనానాస్ తినండి. బనానాస్ ఒక 2 బనానాస్ మీరు వర్కౌట్ చేసే ముందు తీసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కుప్పలు ఒకటేసారి మొత్తం కడుపు నిండా తినేసి వర్కౌట్ చేస్తే మాత్రం మీకు వామిట్ వచ్చేస్తుంది. లైట్ ఫుడ్ తీసుకోండి, లైట్ తినండి, చాలా వరకు మీకు స్టామినా ఇచ్చేంత వరకు మాత్రమే తినండి. బట్ ఎక్కువ తినేసి వర్కౌట్ ఎక్కువ చేస్తా అంటే అవ్వదు, వామిట్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో బనానాస్ తీసుకోండి, ఐదర్ 2 ఎగ్ వైట్స్. సో బాయిల్ చేసిన ఎగ్ అనేది తినండి, లేదంటే నార్మల్గా ఇప్పుడు ఆమ్లెట్, అది ఆయిల్ ఏమి వేయకండి, ఆమ్లెట్ చేసుకోండి. లేదంటే ఒక్కొక్కసారి ఫ్రెష్ ఎగ్ ఇట్లా తాగేసేయండి. నార్మల్గా అది ఒకసారి ట్రై చేయండి, చాలా వరకు ప్రోటీన్ లెవెల్ అయితే పెంచుతుంది. కొంతమందికి మోషన్స్ వస్తుంది, బట్ అలవాటు అయిన వాళ్ళకి మాత్రం చాలా వరకు ఎగ్ ఏదైతే ఉంది కదా పగలొకటి నార్మల్గా తాగేయండి. చాలా వరకు అయితే మీకు న్యూట్రిషన్ ప్రోటీన్ అంతా చాలా వరకు ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. ఎందుకంటే నార్మల్గా మీరు ఎప్పుడైతే ఏదైనా ఫుడ్ కుక్ చేసినప్పుడు లోపల ఉన్న న్యూట్రిషన్ ఏవైతే ఉంటాయి కదా అవి సబ్ చేసేస్తాయి అనమాట. సో ఆయిల్ లోపల కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్లో. బట్ ఎప్పుడైతే మీరు ఫ్రెష్గానే ఎగ్ తీసుకుని నార్మల్గా పలగొట్టి తాగినప్పుడు లోపల ఉన్న ఎవ్రీథింగ్ మీకు మీ బాడీ లోపల అయితే దొరుకుతుంది. ఒకవేళ అలవాటు ఉంటే తాగండి, ఎందుకంటే ఒకసారి మోషన్స్ వస్తాయి చాలా మందికి. అలవాటు లేని వాళ్ళు కొంతమంది వామిట్ చేసుకుంటారు. సో అలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి, బట్ హెల్త్కి మాత్రం చాలా మంచిది. అదొకటి ట్రై చేయండి.
అండ్ సెకండ్ వన్ వచ్చేసి నార్మల్గా నేను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పినాను. సో ఇలాచీ నార్మల్గా అందరికి తెలిసిందే. ఇలాచీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక పర్సన్కి అతని బాడీ స్టామినా అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అతనికి ఎప్పుడైతే వర్కౌట్ ఇస్తారో సఫోకేషన్ ఇష్యూస్ కూడా చాలా వరకు చాలా మందికి అది కంట్రోల్ చేస్తారు అనమాట. అంటే వర్కౌట్ చేసే ముందు మీరు ఒక 2 or 3 ఇలాచీ మీరు బైట్ చేసుకుంటూ వెళ్ళండి. మొత్తం కంప్లీట్గా బైట్ చేయండి. దాని టేస్ట్ మొత్తం మీ టంకి రావాలి. అట్లా బైట్ చేయండి. కొంచెం ఏమంటారు సోర్ టేస్ట్ ఉన్నా కూడా తింటూ అలవాటు అవుతారు. బట్ మీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఎందుకంటే మీ బాడీ స్టామినా ఇంక్రీజ్ చేస్తుంది. మీకు సఫోకేషన్ మీ బ్రీతింగ్ని కంట్రోల్ చేసేటట్టయితే హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్కసారి కొంతమంది కళ్ళు తిరిగిపోతుంది, రైట్? సో అలాంటి ఇష్యూస్ ఏం రాకుండా కూడా అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా చూస్తాయి అనమాట. ఇదొకటి అయిపోయిందా? సో చాలా వరకు అయితే ఈ 3 to 4 ప్లాన్లో మాత్రం ప్రతిరోజు మీరు ట్రై చేయండి. ఐదర్ ఒక రోజు బనానా, ఐదర్ ఒక రోజు బ్లాక్ కాఫీ మాత్రం కామన్గా ఒకసారి ట్రై చేయండి రోజు. సో ఇంకా ఎగ్ వైట్స్ లేదంటే ఇలాచీతో పాటు నార్మల్గా మీరు వెజ్జెస్ తినండి. సో సలాడ్ అలాంటివి తినండి. లేదంటే జ్యూసెస్ ట్రై చేయండి. ఓట్ షేక్స్ ఉంటాయి చూసినారా? సో ఓట్ షేక్స్ అనేది చాలా వరకు మీకు ప్రోటీన్ లెవెల్ అలా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ అండ్ విటమిన్ లెవెల్ అనేది లోపల చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీరు ట్రై చేసినప్పుడు మాత్రం మీకు మజిల్ గెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంకా నార్మల్గా ఏముంటే పీనట్ బటర్. అందరికి తెలిసిందే పీనట్ బటర్ నార్మల్గా మీరు ఆన్లైన్లో చాలా వరకు మార్కెట్లో దొరుకుతుంటాయి పీనట్ బటర్. అది కూడా ట్రై చేయొచ్చు. బట్ నార్మల్గా మీకు 10 to 20 రూపీస్లో డైలీ దొరికే ఫుడ్ ఏవైతుంటాయి అంటే బనానాస్, ఇలాచీ మాత్రం ఇంట్లోనే ఉంటుంది. సో బనానాస్, ఇలాచీ అండ్ కాఫీ పౌడర్ ఉంటే మీ ఇంట్లో డెఫినెట్లీ అది ఒకసారి ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుంది. కొంచెం అలవాటు లేని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, బట్ ట్రై చేస్తూ అలవాటు అయిపోతారు అనమాట. బట్ హెల్త్కి మంచిది భయ్. హెల్త్కి ఏదైతే మంచిగా ఉంటుందో మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ స్టామినా అంత ఇంక్రీజ్ చేస్తుంది. సో బనానాస్. సో ఇంకేం చెప్పిన ఎగ్ వైట్స్ ఐదర్ బాయిల్ చేసి తినండి లేదంటే తాగేయండి. అది మీ కంఫర్ట్ జోన్ వల్ల, మీ కంఫర్ట్ జోన్ అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ డైట్ ప్లాన్ ఒక్కొక్క రోజు మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీకు డెఫినెట్గా న్యాచురల్ వేలో బిల్డ్ అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు కాన్స్టెంట్గా ఉంటాయి. మీ రిజల్ట్ కూడా బెటర్ చూపిస్తారు అనమాట. అండ్ వర్కౌట్ చేసిన తర్వాత కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఏంది, బ్రేక్ అయిన మజిల్ని ఇంకా ప్రోటీన్ అనేది దొరకాలి, రైట్? ఎందుకంటే ఇప్పుడు మీరు వర్కౌట్ తిన్నదంటే అంటే ప్రీ వర్కౌట్ అంతా మీరు వర్కౌట్ చేసిన దాంట్లోనే అయిపోయింది. సో వర్కౌట్ చేసిన తర్వాత కూడా ఆబ్వియస్లీ మీరు మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీల్ తీసుకోకపోతే మాత్రం మీకు లోపల ఏదైతే మజిల్ బ్రేక్ అయితే చూసినా అది ఎక్స్ట్రా గ్రోత్నెస్ అనేది అంతగానే ఇవ్వదు. సో ఒక్కొక్కసారి పెయిన్స్ కూడా అట్లనే ఉండిపోతాయి అనమాట. సో ఆబ్వియస్లీ మీరు ప్రీ వర్కౌట్ అనేది ఎట్లా తీసుకుంటారో పోస్ట్ వర్కౌట్ కూడా అట్లనే తీసుకోండి. బికాస్ ఏమంటారు మీ మజిల్ గ్రోత్ అవ్వాలంటే మీ డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి నార్మల్గా ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని అంటే కపుల్ ఆఫ్ మంత్స్కి వెళ్ళి చేస్తారు. బట్ డైట్ ప్లాన్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే మాత్రం వాళ్ళ ఫ్యాట్ తగ్గదు. ఎందుకంటే డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది కచ్చరాకుండా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు చూసినారా? సో వాళ్ళకి అసలు ఏడికలు తగ్గుతారు పొట్ట. మీరు ఎంత కష్టపడినా జిమ్లో ఎంత వర్కౌట్ చేసినా కూడా మీ ఫ్యాట్ ఎట్లనే ఉంటాయి కాన్స్టెంట్గా. ఎందుకంటే మీ డైట్ ప్లాన్ కంపల్సరీగా అసలు షెడ్యూల్ వీక్లీ షెడ్యూల్కి ఏం ఫాలో చేయకుండా ఏది పడితే అది ఆయిలీ ఫుడ్స్, బయట ఫాస్ట్ ఫుడ్ అంటూ జంక్ ఫుడ్ ఎవ్రీథింగ్ తినేటోళ్ళు ఎవరైతే ఉంటారో చూసినా వాళ్ళకి ఫ్యాట్ అనేది కాన్స్టెంట్గా పెరుగుతుంది కానీ తగ్గదు ఎప్పుడు చూసినా కూడా. సో ఇది మెయిన్లీ నేను చెప్పిన ప్రీ వర్కౌట్ ఇవి కామన్ థింగ్స్ అనమాట. మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఇవన్నిట్లో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే నార్మల్గా డేట్స్ అంటే ఏమంటారు ఖజూరా అండ్ డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్ అండ్ చోలేస్ అవన్నిటిని సోక్ చేయండి. సో స్ప్రౌట్స్, చోలే, పీనట్ని మీరు కంప్లీట్గా కాంబినేషన్గా నైట్ మొత్తం సోక్ చేసి మార్నింగ్ తినండి. చాలా వరకు మీకు ఏమంటారు మీ బాడీలో న్యూట్రిషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తున్నాను. సో నేను ఎలా ఏమంటారు ఈ స్ప్రౌట్స్ని, పీనట్స్ని, నట్స్ని ఎట్లా సోక్ చేసుకోవాలో కావాలంటే నా షార్ట్లో చూడండి. ఒక 3-4 days బిఫోర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా వరకు మీకు న్యూట్రిషన్ లెవెల్ అనేది మీ బాడీ లోపల పెంచుతుంది అనమాట. సో ఇదనమాట ప్రీ వర్కౌట్ కింద అయితే ఇవి కంపల్సరీ మీరు ఒకవేళ ప్రిఫర్ చేస్తే మాత్రం న్యాచురల్ వే కింద ఆబ్వియస్లీ చాలా మంచి రిజల్ట్ చూపిస్తారు. ఫ్యాట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఫ్యాట్ రెడ్యూస్ చేసి మజిల్ గెయిన్ అయితే హెల్ప్ చేస్తారు అనమాట.
సో ఇది ఈరోజు వీడియో. ఆబ్వియస్లీ ఇన్ఫర్మేటివ్ ఉంటానని అనుకుంటున్నాను. సో వీక్లీ షెడ్యూల్ లెక్క అంటే నార్మల్గా ఒక రోజుకి కొంచెం అంటే అన్నీ ఒకటే రోజు తినకూడదు కదా. సో కొంచెం కొంచెంగా అంటే 1 డే బనానా, 1 డే ఎగ్ వైట్స్, 1 డే ఏమంటారు సో స్ప్రౌట్స్ అవన్నీ, సో సలాడ్ అవన్నీ. సో అట్లా వీక్లీ షెడ్యూల్ లెక్క మీరు ఎప్పుడైతే ప్రిఫర్ చేసుకుంటారో మీకు డెఫినెట్లీ న్యూట్రిషన్ అనేది కాన్స్టెంట్గా దొరుకుతుంది. సో డే బై డే మీ షెడ్యూల్ చేంజ్ అయినట్టు కూడా ఉంటుంది, మీ డైట్ ప్లాన్ చేంజ్ అయినట్టు. సో ఇదనమాట అంతే ఇక. సో ఇక ఏమైనా కమెంట్లో కంటెంట్ మెన్షన్ చేసి ఒకవేళ మీకు ఏమైనా కావాలన్నా కూడా. సో అప్పటి వరకు అయితే ఇక బాబాయ్ అందరికీ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చలో ఇక